జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్లో టూరిస్టులపై కాల్పుల మోత మోగింది. 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో 10 మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయి. పర్యాటకుడినే టార్గెట్గా చేసుకున్నారు ఉగ్రవాదులు. ట్రెక్కింగ్కు వెళ్లిన టూరిస్టులపై కాల్పుల మోత మోగించారు. వాళ్ళు ఆర్మీ డ్రెస్లో వచ్చి కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన టూరిస్టులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం సమీపంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాయి. దాడికి పాల్పడింది తామే అంటూ ప్రకటించింది టీఆర్ఎఫ్. టూరిస్టులపై కాల్పులు జరిపిన ఏడుగురు ఉగ్రవాదులకు సంబంధించి ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అమర్నాథ్ యాత్రకు ముందే ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో సంభాషించారు. ఆయన తగిన చర్యలు తీసుకోవాలంటూ షాకు సూచించారు. మీరు చూడొచ్చు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రుడు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది.